హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నాం. ఈరోజు మేము యాపిల్ని తీసుకొని సాల్ట్ హిల్ పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ యాక్టివిటీ సెంటర్ ఉంది. అందులో సాఫ్ట్ ప్లేస్ ఉంటాయి. అంటే చిన్నపిల్లలకి 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు అయితే సెట్ అవుతాయి అవి. కానీ మా యాపిల్కి అదంతా నచ్చదు, లోపల ఆడుకోవడం. ఎందుకంటే ఎప్పటికీ ఇంట్లోనే ఉంటాడు కదా, అట్లా బయట ఆడుకుంటాడని బయటకు తీసుకొస్తాం ఎప్పటికీ. మా ఇంటి పక్కనే కాబట్టి ఈ పార్క్ ఇంకా 2 డేస్కి ఒకసారికి కంపల్సరీ అయితే నేను యాపిల్ని తీసుకొని వస్తాను. ఈ వీకెండ్ మేమైతే ఈ సాల్ట్ హిల్ పార్క్కి వచ్చాము. ఎక్కడికి బయటకు వెళ్ళలేదు, ఎందుకంటే వెదర్ బాగాలేదు, వర్షం ఉంది. ఈ వీకెండ్ 2 డేస్ వర్షమే ఉంది. సో అలా పార్క్ కాసేపు ఆడుకుంటాడని చెప్పి ఈవినింగ్ ఈ పార్క్కి అయితే తీసుకొచ్చాము. మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. చూడండి ఇలా నేచర్ ఎంత బాగుందో. పార్క్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి అయితే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ప్రతి ఇంటికి దగ్గరలో కంపల్సరీ ఇక్కడ పార్క్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళడం లేదా ఇంట్లో ఉండడమే జరుగుతుంది, ఇంకో వేరే ఏం ఉండదు. కాబట్టి ప్రతి ఇంటి దగ్గర ఒక పార్క్ కంపల్సరీ ఉంటుంది. స్కూల్స్, పార్క్స్ ప్రతి ఇంటి దగ్గరలో కనీసం 1-2 అయినా ఉంటాయి కంపల్సరీ పార్క్స్ అయితే. ఇక్కడ పిల్లలు ఇక్కడికి పార్క్లోకి చాలామంది వస్తారు. పేరెంట్స్ అయితే ఎవరైనా డే అండ్ నైట్ అట్లీస్ట్ 10 వరకైనా పిల్లల్ని తీసుకొస్తూనే ఉంటారు ఎప్పటికీ. అట్లా వాళ్ళు కాసేపు ఆడుకుంటారని ఫ్రీగా. నేను కూడా మా యాపిల్ని ప్రతి 2 డేస్కి ఒకసారి కంపల్సరీ పార్క్కి అయితే తీసుకెళ్తాను. ఎందుకంటే మా ఇంటి పక్కనే కాబట్టి. దూరం అయితే తీసుకెళ్ళకపోతుండే కావచ్చు నేను, కానీ ఇది దగ్గర కాబట్టి నేను కంపల్సరీ తీసుకెళ్తా. చూడండి ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయో పిల్లలకి. అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే చాలా బాగా అనిపిస్తుంది వెళ్తే. ఇది పెద్దది కాబట్టి మా యాపిల్ని నేను ఎక్కించలేదు. చూడండి ఉయ్యాలలు ఉన్నాయి, ల్యాడర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ. చూడండి ఉయ్యాల అయితే ఎక్కనన్నాడు మా పుట్టోడు. వాడికి భయం ఉయ్యాలలు అంటే, ఇట్లా ఎక్కడమో ఇవన్నీ వాడికి ఇష్టము. చూడండి ఎంత బాగా ఎక్కుతున్నాడో వాడు. వానంతటా వాడు స్టెప్స్ ఎక్కడం వాడికి చాలా ఇష్టం. చూడండి ఎక్కుతాడు కానీ జారడానికి చాలా భయపడతాడు. చూడండి మెల్ల ఎంత బాగా ఎక్కుతున్నాడో వాడు. ఇప్పుడు దిగడానికి నేను హెల్ప్ చేయాలి. ఎట్లా దిగుతున్నాడు చూడండి. ఇప్పుడు మెల్లిగా అయితే జారడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ అయితే వెళ్ళనన్నాడు, తర్వాత నేను వెళ్ళమంటే ఇంకెళ్ళాడు. మొత్తానికైతే జారుతున్నాడు, జారాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే ఇంకా చూపిస్తాడు ఎక్కడికో అనేది. చూడండి ఇక్కడ మనమనే కాదు, ఇంకా కుక్కలు కూడా ఆడుకోవడానికి వాటికి నేర్పించేటి అన్నీ చేస్తూ ఉంటారు. డైలీ మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ వాటికి వాకింగ్ అని, పాటీ అని తీసుకొస్తూనే ఉంటారు. ఇక్కడ ఏ కుక్క పాటీ పోయినా వాళ్ళే తీసేసుకోండి, లిటర్ డస్ట్బిన్లో వేసేయాలి, వాళ్ళే వేసేస్తారు కూడా. మనలాగా మన ఇండియాలో అయితే నాకు తెలిసి ఎవరు వేయరు, కానీ ఇక్కడ కంపల్సరీ ఎవరైనా కూడా కుక్క పార్టీ వెళ్ళిందంటే వాళ్ళే తీసి డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి యాపిల్ చెట్టు ఉంది పార్క్లో. యాపిల్ చెట్టు అయినా కూడా ఎవరు టచ్ కూడా చేయరు నాకు తెలిసి. కాయలు కూడా చాలా ఉన్నాయి యాపిల్. మేము ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదో చెట్టు ఏదో కాయలు అనుకున్నాం, కానీ మేము గూగుల్లో చూస్తే ఇది యాపిల్ చెట్టు. కాయలు అయితే చాలా ఉన్నాయి. మేబీ ఇంకో 10-15 డేస్లో అయితే అనుకుంటా. ఆల్మోస్ట్ మిడిల్ సైజులో ఉన్నాయి కాయలన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. నేనైతే చూసా ఎక్కడన్నా ఒకటి అయిందా ఏమో అని. మా యాపిల్ చూస్తూ ఉన్నాడు అయిందా కాయలు లేదా అని చెప్పేసి, కానీ కాలేదు, అవి కచ్చగా ఉన్నాయి ఇంకా. నెక్స్ట్ ఇక్కడ ఫుట్బాల్ ఇంకా జిమ్ ఫ్రీ అన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ చాలామంది చేస్తూ ఉంటారు ఇక్కడ జిమ్. ఫ్రీ జిమ్ కాబట్టి ఎవరైనా పార్క్లోకి వచ్చిన వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫుట్బాల్, బాస్కెట్బాల్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలా వరకు ఎప్పటికీ అందరూ ఉంటారు. ఈ వీకెండ్ ఏమో ఎవరు లేరు, నాకు తెలిసి వర్షం పడిందేమో అనుకొని. చూడండి ఫుట్బాల్ కోర్ట్ ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ ఇక్కడ చూసారా అవుట్డోర్ ఇదంతా. ఇక్కడ కూడా ఆడుకోవచ్చు పిల్లలు. ఇక్కడ కూడా చాలా వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళే లేరు నాకు తెలిసి. చూడండి ఫ్లవర్స్ ఇవన్నీ.
ఇవన్నీ పార్క్లోవే. చాలా కలర్స్, ఇన్ని పూసినా కూడా ఎవరు ఒక్కటి కూడా ముట్టుకోరు, ఎవరు తెంపరు అసలు. మనమైతే అన్నీ తెంపి దేవుడు పెట్టడమా లేదా మనం పెట్టుకోవడమా అట్లా చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఎవ్వరు ముట్టుకోరు అసలు. ఎవరు చెట్టుని టచ్ కూడా చేయరు. మనం ఒకవేళ తెంపుకున్నా కూడా ఎవరైతే ఏమనరు. చాలా కలర్స్ ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ మాత్రం. ఇది రోడ్డుకి పక్కనే పార్క్ మాత్రం. చూడండి, రోడ్డు కూడా కనిపిస్తుంది. వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. ఎంత అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ చూడండి. చాలా బాగున్నాయి కదా, ఎంత బాగుంది చూడండి, ఇది చాలా బాగుంది. డబల్ డెక్కర్ బస్. రోడ్కి ఆపోజిటే ఈ పార్క్ మాత్రం. చాలా బాగా అనిపిస్తుంది రోడ్డుకి కూడా ఈ ఫ్లవర్స్. ఓకే అండి, బాయ్ మరి.